హైదరాబాద్లో 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. జనం ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెస్క్యూ టీమ్స్ ను సిద్ధంగా ఉంచింది. అధికార యంత్రాంగంతో పాటు సిటీ మినిస్టర్స్ కూడా నగరంలో పర్యటించాలని నిర్ణయించారు. రాజధానిలో వర్షం 4 రోజులుగా కంటిన్యూగా కురుస్తోంది. జోరు వానతో తడిసి ముద్దైంది. వర్షం నీళ్లు రోడ్లపై స్టోర్ కావటంతో గుంతలమయంగా మారింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. చైనా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ వర్షాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించడంతో వర్షాలపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సిటీ మంత్రులతో సెక్రటేరియట్లో భేటీ అయ్యారు. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ టీంలు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. రాత్రి నుంచే మంత్రులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ సర్కిళ్లలో జోనల్ కమిషనర్లు గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. 24 రెస్క్యూ టీంలు, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయన్నారు. సహాయక చర్యల కోసం 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నష్టం జరిగితే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు మంత్రులు. ఈ 4-5 డేస్ లో హైదరాబాద్ లో చాలా వర్షం పడింది. సడన్లీ బారిష్ ఎక్కువ వస్తే అంటే చాలా కొంచెం రోడ్లో అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. కొంచెం వర్షంలో అంటే మొత్తం రోడ్లో నీళ్ళు ఉంది. ఈ టైంలో చాలా టైట్ డిస్కషన్ జరిగింది. జిహెచ్ఎంసీ ఆల్ ఆఫీసర్కి చాలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎక్కడెక్కడ రిలీవ్ చేయాలంటే తప్పకుండా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, రిలీవ్ చేయండి. అది చాలా టీమ్స్ అంటే 65కి ఎక్కువ టీమ్స్ ఉంది ఎమర్జెన్సీ టీమ్. ఆయనకు డిస్ట్రిక్ట్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, చాలా బాగా పని చేయంటే. హెల్ప్ లైన్ అంటే మొత్తం 1-2 లైన్ ఉంది. ఇది నియర్లీ ఇంకో 4-5-10 మెంబర్స్కి ఎక్కువ పెట్టుతున్నారు. హైదరాబాద్లో, సికింద్రాబాద్లో వర్షాన్ని, వరదలను ఎదుర్కోవడానికి టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద కృషి జరుగుతూ ఉంది. కాలువల చెత్త వచ్చి అడ్డం నిలబడి నీళ్లు పోక ఆ నీళ్లు బస్తీలకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ చెత్తను కూడా వెంటనే క్లీన్ చేయాలని చెప్పాం. ఆ టీంలందరినీ ఎక్కడ నాలాలు ఉన్నాయో ఆ నాలాల దగ్గర పంపించి నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంటాయో అక్కడ నీళ్లు నిలవకుండా చేయాలని చెప్పని, క్లీన్ చేసి నీళ్లు నిలవడకుండా చేయాలని చెప్పని ఇప్పుడు ఆదేశం ఇచ్చాం. మరో 48 గంటల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.